మీరు ఒకసారి చెప్పారు నాకు సౌందర్య జాతకాన్ని వాళ్ళ నాన్నగారు చెప్పారు. సౌందర్య జాతకం వాళ్ళ నాన్నగారు చెప్పారు, నేను అడ్వాన్స్ ఇచ్చిన రోజు చెప్పాడు. ఆయన 12 ఏళ్ళు ఆ అమ్మాయి టాప్ హీరోయిన్గా ఉంటుంది, దేశంలో ఉన్న అందరు హీరోలతో టాప్ 12 ఏళ్ళు అనే మాట కూడా చెప్పారా? 12 ఏళ్ళు ఉంటుంది, తర్వాత ఇండస్ట్రీలో ఉండదు అన్నాడు. అదే మాట అన్నాడు, చచ్చిపోతుంది అలా, ఇండస్ట్రీలో ఉండదు అన్నాడు. అందరూ ఇండస్ట్రీలో ఉంటుందంటే ఏముంది, మంచి 12 ఏళ్ళు టాప్ హీరోయిన్కి ఎవరన్నా పెళ్లి చేసుకుని ఏ వారాన్ని పోతుంది అనుకున్నాం, ఏ వైజయంతి మాలలానో ఇంకోళ్ళనో లేదా పెళ్లి చేసుకుని సినిమాకి గుడ్ బై చెబుతాము లే, అంతే అనుకుంటాం కదా, చచ్చిపోతాడు. కరెక్ట్గా అన్నట్టు 12 ఏళ్ళు బ్రహ్మాండంగా ఉంది, సడన్ అంతే. మీరు ఆ జ్యోతిష్యం చెప్పిన ఆయన కలిసే ప్రయత్నం చేయలేదా? ఆయన చెప్పినప్పుడు ఎవరు సౌందర్య జాతకం చెప్పిన ఆయన్ని మీరేమైనా కలిసే ప్రయత్నం చేయలేదు? వాళ్ళ నాన్నే ఎవరో చెప్పలే, వాళ్ళ నాన్నకి అష్టాలు తెలుసా? వాళ్ళ నాన్నే అష్టాలజీ, వాళ్ళ నాన్నే చెప్పాడు, వాళ్ళని అష్టాలు చెప్పింది ఇవాళ. అంటే మాట నేను అడ్వాన్స్ ఇస్తున్నప్పుడు పెద్ద హీరోయిన్ కావాలి అన్నాడు. గ్యారంటీ పెద్ద హీరోయిన్ అవుద్దండి అన్నాడు ఆయన. సంతోషం అంతకనే ఏం కావాలంటే మీరు సంతోషాన్ని మామూలుగా చెప్తున్నారు, మామూలు విషయంగా చెప్తున్నారు, మీ కోరిక ఆశీర్వాదం, నేను జాతకం చెప్తున్నాను అన్నాడు. ఏంటంటే అవునండి, ఆ పిల్ల జాతకం మహర్జాతకం, ఇవాళ రేపటి కాబోయే టాప్ హీరోయిన్కి నెంబర్ 1 హీరోయిన్కి మీరు ఇవాళ అడ్వాన్స్ ఇస్తున్నాడు అన్నాడు. నేను సార్ అప్పుడేమనుకుంటాం, మామూలుగా తండ్రి కదా ఉత్సాహంతో చెప్తాడు అనుకున్నాం, అదే 12 ఏళ్ళ తర్వాత ఉండదు అంటే అలాగే అనుకున్నాం. మరి మరణాన్ని ఊహించలేదు ఆయన? మరణం తెలుసు, ఆయన తెలుసు, చెప్పలే. అయితే మరణం అని చెప్పలేదు, చెప్పరు కూడా కదా, ఉండదు అన్నాడు. అంటే 12 ఏళ్ళ తర్వాత ఇండస్ట్రీలో ఉండదు, నిజంగానే ఉండకపోండి. అందుకని అమ్మాయి పెళ్ళెప్పుడు రమ్మంటే మీ నాన్న చెప్పి అన్నీ అయినాయి అమ్మ, పెద్ద అని చెప్పి అన్నీ అవుతున్నాయి, ఈ 12 ఏళ్ళు కూడా అయిపోయింది కరెక్ట్గా, నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు, నువ్వు నీ మొగుడితో వెళ్ళిపోతావు అంటే భలేవారండి, నాన్నగారు అన్నీ చెప్పి కరెక్ట్ అయింది కానీ ఇది కరెక్ట్ అవ్వదు, ఎలా అవుద్ది, నన్ను వదిలిపెడతారా తెలుగు ఇండస్ట్రీ కానీ తమిళ ఇండస్ట్రీ కానీ, నా కోసం క్యారెక్టర్లు సృష్టిస్తారు, నా కోసం నన్ను వదిలిపెడతారేంటి, నేను చచ్చేదాకా యాక్ట్ చేస్తాను ఉంటాను చూడండి మీరు అందరూ. నిజంగానే చచ్చేదాకా యాక్ట్ చేస్తే చచ్చింది. అది కొన్ని జాతకాలు అంటే నాకు ఇప్పుడు ఏంటంటే జాతకం అనేది ఫాల్స్ కాదు, దాన్ని చెప్పే వ్యక్తులు యొక్క నిష్ఠ, వాళ్ళంతా దాని మీద ఉపాసన బలం ఇవన్నీ ఉంటాయి. అని వాళ్ళు మహామహులు చెప్పి కొన్ని జరుగుతున్నాయి కదా, ఈ కాదనలేము కదా. రామారావు గారు 60 ఏట మేము రంగం మారితే కానీ కాదు బ్రదర్, ఇదే రంగంలో ఉన్నంటే పతనం అయిపోతామని చెప్పాడు మా నాన్నగారితో. చెప్పారు ముందే రామారావు నేను మా నాన్నగారితో ఉండగా ఆయన అన్నమాట, బ్రదర్ అంటే రాజకీయాలకి విషయం మాట్లాడినప్పుడు, ఇప్పుడు కాదు బ్రదర్, మనం 60 దాటినాక 60 తర్వాత మన రంగం మారాలి బ్రదర్, 60 తర్వాత తప్పదు మనకి, ఏ రంగం మనం అప్పుడు నిర్ణయించుకుందాం, 60 తర్వాత ఇదే రంగంలో ఉంటే మనం పతనం అయిపోతాం బ్రదర్, మన రంగం మారాల్సి ఉంటుంది, అప్పుడు ఆలోచిద్దాం అన్నాడు.